కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉపాధ్యాయుల బదిలీ కౌన్సిలింగ్ రసభాసకు దారితీస్తుంది. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి బదిలీ కౌన్సిలింగ్ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎక్కడికెక్కడే ఖాళీలు ఉన్నాయో అన్నింటినీ చూపించాలని ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. తాము నివాసం ఉండే ప్రాంతానికి సమీపంలో పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు డీఈఓ రామారావుకు వినతిపత్రం అందించారు. లోకేష్ గారిని కలిసాము. మానవతా దృక్పథంతో మీకు న్యాయం చేస్తామమ్మా, సంవత్సరం మధ్యలో ఉన్నాం కదా, వచ్చే సంవత్సరం మీకు న్యాయం చేస్తామన్నారు. వెళ్ళి కలిసాము. మాకు అన్యాయమే జరిగింది. అదే కాకుండా ఆయన ఎలక్షన్ ముందు కూడా పాదయాత్ర అప్పుడు కూడా ఎంటీఎస్ టీచర్లకి మీకు 98 వాళ్ళకి అన్యాయం జరిగింది, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధికారులతో చర్చించి మీకు తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆయన దృష్టికి రాలేదేమో మా సమస్య అని. లోకేష్ గారు, మరొక్కసారి మీకు నమస్కారం చేసి చెప్తున్నామయ్యా, నా వయసు 54 సంవత్సరాలు, మాకు అన్యాయం జరుగుతుంది. మీరు వెంటనే స్పందించి మా 98 ఎంటీఎస్ వాళ్ళగా 2000 వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయవలసిందిగా కోరుతున్నామండి. సార్, మేము చాలా అన్యాయం అయిపోతున్నాం. మిమ్మల్ని ఎన్నోసార్లు కలిసాను సార్, నేను కూడా కలిసాను. మీరు దగ్గర ప్లేసుల్లో చూస్తానన్నారు, అప్పుడైతే కుదరదన్నారు మధ్యలో. కాబట్టి మళ్ళీ ట్రాన్స్ఫర్లు అప్పుడు మీకు తప్పకుండా న్యాయం చేస్తాను, తప్పకుండా దగ్గర వేసేట్టు చూస్తానన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా కమిషనర్ గారు కూడా మేము కలిసినప్పుడల్లా న్యాయం చేస్తానని అన్నారు. ఇప్పుడు చూసిన ప్లేసెస్ అయితే ఈ రోజు వరకు, ఈ టైం వరకు కూడా మాకు ప్లేసులు చూపించలేదండి. ఇప్పుడే జస్ట్ అన్ని జిల్లాల్లో ముందు ప్లేసులు చూపించేశారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు కనీసం ఒక అరగంట ముందు చూపించారు. అదే మేము ఎలా వెళ్తామండి? మేము ఏజ్లో 50+ ఉన్న వాళ్ళం అందరం కూడా చాలా ఏజ్డ్ వాళ్ళు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వెళ్తున్నారు. మాకు తెలుసండి, ఇప్పుడు 2008 మేము అందరం కూడా ఏజ్లో పెద్దవాళ్ళే. వాళ్ళకి ఇచ్చాక పైగా మాకు అంటున్నారు. ఈ ఇచ్చే శాలరీకి మేము అంత దూరం ఎలా వెళ్తాం? పైగా ఎలాంటి ప్లేసెస్ అంటే అవి అన్నీ కూడా రిమోట్ ఏరియాస్. పైగా